ఇది చూస్తున్నాం. నిజామాబాద్ ఆరుగురి హత్యలో మరో ట్విస్ట్ బయటపడింది. సోదరుడితో పాటు మరో ముగ్గురి సహకారంతో నిందితుడు హత్యలు చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ఇంటి పెద్ద ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభ్యం కావలేదు. సుశీల బతికే ఉన్నారా లేదా చంపేశాడనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆస్తి కోసం ఫ్రెండ్ ప్రసాద్ కుటుంబాన్ని చంపేశాడు ప్రశాంత్. నేరం బయటపడకుండా ఒక్కొక్కరిని ఒక్కో చోట కాల్చి చంపాడు ప్రశాంత్. ఆరుగురి హత్యల్లో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. 3 హత్యలు ఒక్కడినే చేశారని ప్రశాంత్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరో 3 హత్యల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నట్టుగా వెల్లడవుతుంది. మొత్తం మీద ఆస్తి కోసం ఫ్రెండ్ కుటుంబాన్ని పూర్తిగా హతమార్చాడు ప్రశాంత్. 6 హత్యలు చేశాడు. 3 హత్యలు ఒక్కటి చేశారని, అలాగే మరో 3 హత్యలు ఫ్రెండ్స్ సహాయంతో చేసినట్లుగా ప్రశాంత్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ 6గురి హత్యలకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. నేరం బయటపడకుండా ఒక్కొక్కరిని ఒక్కో చోట కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది నిందితుడు ప్రశాంత్. ఇక ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ కూడా ప్రస్తుతం లభ్యం కావడలేదు. మరి ప్రసాద్ తల్లి సుశీల బతికే ఉన్నారా, ఆమెను కూడా చంపేశాడనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ హత్యలన్నీ కూడా తన సోదరుడితో పాటు మరో ముగ్గురి సహకారంతో చేసినట్టుగా నిందితుడు ప్రశాంత్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 6గురి హత్యల్లో సంచలన విషయాలైతే బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి గంగారెడ్డి ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో జరిగినటువంటి ఈ హత్యలకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద ఈ 6గురి హత్యలతో పాటు ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ కూడా ఇప్పటివరకు లభ్యం కావడం లేదు. సుశీల పరిస్థితి ఏంటి, ఆమె ఎక్కడ ఉందని భావిస్తున్నారు, అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు? రామ్దాస్, నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన 6 హత్యలకు సంబంధించి ప్రసాద్ కుటుంబాన్ని పూర్తిగా హతమార్చాడు ప్రశాంత్ అనే వ్యక్తి స్నేహితుడు. అయితే పూర్తిగా ప్రశాంతే 3 హత్యలు చేసినట్లు పోలీసులలో నిర్ధారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది. మరో 3 హత్యలు ప్రశాంత్ సోదరుతో పాటు మరో 3 స్నేహితులు కూడా ఉన్నట్లు పోలీసుల ఎంక్వైరీలో ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తంగా ప్రశాంత్ ఏదైతే 6గురు హత్యలు చేశారో 6గురు హత్యలకు సంబంధించి ఏదైతే ప్రసాద్ను స్నేహితుడిగా ఉన్నాడు. ప్రసాద్ గత కొంతకాలంగా దుబాయ్ వెళ్ళి వచ్చాడు. అదే క్రమంలో ప్రసాద్ దుబాయ్ వెళ్ళినప్పుడు ప్రశాంత్కు 10 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన నేపథ్యంలో ఒక 2.5 ఎకరాల పొలం ప్రసాద్కు ఉంటుంది. ఆ 2.5 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలం అమ్మేసి ప్రశాంత్కు 10 లక్షలు ప్రశాంత్కు 10 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని దుబాయ్ వెళ్ళొచ్చిన తర్వాత 7 నెలలు గడిచింది. ప్రసాద్ ఇక్కడ కొన్ని సమస్యల వల్ల ఏదైతే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పల్వంచ దగ్గర నివాసం ఉంటున్నాడు కుటుంబ సభ్యులతో సహా. అయితే అదే క్రమంలో కొంచెం అప్పు అయింది. అప్పు అయిన క్రమంలో ప్రశాంత్ను నేను ఇచ్చిన 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడంతో ఆ ప్రాంతంలో ఏదైతే ప్రశాంత్ కక్ష కట్టుకున్నాడు. మొత్తంగా ఈ 10 లక్షలు మాఫ్ అవుతాయి, ఈ కుటుంబాన్ని హతమరిస్తే మొత్తం 2 ఇండ్లు కూడా నాకే అవుతాయి, ఆయనకున్న పొలం 1.5 ఎకరం పొలం కూడా నాకే అవుతుందనే కక్షపూరితంగా ఈ 6గురిని హత్య చేశారు. ఏదైతే ప్రసాద్ కున్న ఆస్తి 2 ఇళ్లకు సంబంధించి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పిన నేపథ్యంలో అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. కానీ దానికి సంబంధించి బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తానని చెప్పి ప్రశాంత్ కు నమ్మబలికిన నేపథ్యంలో ఈ హత్యలకంతటికి కూడా దారి తీసిందని చెప్పొచ్చు. ఈ ప్రసాద్ కున్న ఆస్తికి సంబంధించి మొత్తంగా ప్రశాంత్ కన్నేశాడు. ఒక్కొక్కరిని నేను ఇచ్చే 10 లక్షలు మాఫ్ అవుతాయి, దాంతో పాటు ప్రసాద్ కుటుంబాన్ని హతమరిస్తే నాకు 2 ఇళ్లు కూడా నాకే అవుతాయి, 1 ఎకరం భూమి కూడా నాకే అవుతుందని పథకం ప్రకారం పన్నాగం కట్టాడు. అయితే ప్రసాద్ను ముందుగా నమ్మబలికి మనం బయటికి వెళ్దాం రా అని చెప్పి తీసుకుని వెళ్ళి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డిచ్పల్లి మండల కేంద్రంలో అటవీ ప్రాంతంలో ఉన్న రోడ్డు పక్కన హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ వచ్చింది. దాని తర్వాత మరుసటి రోజు రమణి ఏదైతే ప్రసాద్ భార్యను రమణిని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మీ భర్తనని చెప్పి తీసుకెళ్లి నమ్మబలికి బాసర వద్ద ఉన్న గోదావరి నదిలో హత్య చేసి పాడేసినట్లు ప్రశాంత్ పోలీసుల నిర్ధారణ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా మరో 2 హత్యలు అయితే మరో 2 కవల పిల్లలకు సంబంధించి ఏదైతే ఉందో 2 కవల పిల్లల్ని ఆ ప్రాంతానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా బాల్కొండ బుస్సాపూర్ ఏదైతే బాల్కొండ పరిధిలో ఉన్న నియోజకవర్గ పరిధిలో ఉన్న పోచంపాడు గోదావరి పర్యాటక ప్రాంతం సోన్ బ్రిడ్జ్ వద్ద 2 పిల్లల్ని కూడా హత్య చేసి ఆ గోదావరి నదిలో పడేశారు. ఈ 3 హత్యలు కూడా నేనే చేసినట్లు ఒప్పుకున్నాను. మరో 3 హత్యలు ఏదైతే ప్రసాద్ కున్న 2 చెల్లెళ్ళు, వారిద్దరిని కూడా ఒకరు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న కల్వట్ వద్ద హత్య చేసి అందులో పడేసి
తగలబెట్టినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. మరో హత్య ఏదైతే కామారెడ్డి జిల్లాలో సదాశివ నగర్ మండలం భూంపల్లి శివార్లో స్రవంతిని హత్య చేసి ఆ ప్రాంతంలో పడేసిన నేపథ్యంలో పూర్తిగా 5 హత్యలు తానే స్వయంగా చేశాను, ప్రసాద్ తో పాటు మొత్తం 6 హత్యలు నేనే చేశానని చెప్పి చేసిన మొత్తం 5 ఘటనలు. మొదటగా చంపింది ప్రసాద్ ని, రెండవసారి చంపింది ప్రసాద్ భార్య రమణిని, మూడవసారి చంపింది 2 పిల్లలను, 4వసారి చంపింది ఏదైతే స్వప్న ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను వడియారం దగ్గర చంపి 5వ ఘటనలో ఏదైతే స్రవంతిని చంపారో స్రవంతిని చంపిన ఘటనలో పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ఘటన ద్వారానే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎందుకంటే స్రవంతిని చంపినప్పుడు స్రవంతి సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు క్లూస్ నిఘా పెంచారు. సెల్ ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది, ప్రశాంత్ ఎవరికి ఫోన్ చేశారు, స్రవంతికి ఎక్కడి నుండి ఫోన్ వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర మండలం పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని దర్యాప్తు చేసిన ఈ కోణంలోనే అన్నోన్ బాడీగా స్రవంతిని గుర్తించిన పోలీసులు తర్వాత ఎంక్వైరీ ఆధారంగా తీగలాగితే మొత్తం డొంకంతా కదిలింది. ఈ డొంక కదిలిన నేపథ్యంలో ఈ 6 హత్యలు బయటపడ్డాయి. మరో హత్య అంటే ప్రసాద్ తల్లిని కూడా సుశీల కూడా ఆచూకీ లభించలేదు. సుశీలని కూడా హత్య చేసి పడేశారా, ఇంకా ఎక్కడా ఉంది సుశీల అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. సుశీల ఆచూకీ అయితే లభించడం లేదు. గంగారెడ్డి, ప్రస్తుతానికి నిందితుడు ప్రశాంత్ తో పాటు ఎంతమంది పోలీసులు అదుపులో ఉన్నారు? ప్రశాంత్ దగ్గర నుంచి ఏ సమాచారం రాబడుతున్నారు పోలీసులు? ముఖ్యంగా ప్రసాద్ తల్లి సుశీలకు సంబంధించి అయితే ఇప్పటివరకు ఆచూకీ లేదు. మరి ఆమెను కూడా హత్య చేశారనే అనుమానాలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు ఏం చెప్తున్నాడు? పోలీసుల విచారణలో ఎట్లాంటి విచారణ సాగుతుంది? అయితే మొత్తంగా ఈ 6 హత్యలకు సంబంధించి పోలీసులు ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. ఎక్కడ కూడా ఇంకా ఏమైనా హత్యలు చేశారా, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారా అనే కోణంలో కూడా బయటికి రాకుండా ఈ ఎంక్వైరీని అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ మొత్తానికి పోలీసుల అదుపులో మాత్రం ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడు పాటు మరో 3 మొత్తంగా 5గురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ 5గురిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరు ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకోసం తీసుకెళ్లారు, ఎవరెవరిని హత్య చేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రసాద్ తల్లి ఏదైతే సుశీల ఉందో ఆమెను కూడా హత్య చేసి ఉంటారనే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ స్థాయి అధికారిని ఆ ప్రాంతంలో నియమించి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేయాలి. ఈ ఘటన అంతా గంగారెడ్డి, అసలు మొత్తం ఈ విషయాలన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయి? అసలు ఈ కంప్లైంట్ ఎవరు చేశారు? ఈ హత్యలకు సంబంధించిన విషయాలు ఎలా వెలుగులోకి వచ్చాయి? మొత్తంగా ఈ హత్యలన్నింటి కూడా అన్నోన్ బాడీగానే పోలీసులన్నీ నిర్ధారించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు పూర్తిగా ఈ కేసును అయితే ఛేదించారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన 2 ఘటనలకు సంబంధించి ఏదైతే ప్రసాద్ హత్య డిస్పెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసి పాడేశారని నిందితుడు చెప్పే వరకు కూడా పోలీసులకు తెలియదు. ఇంతవరకు కూడా ప్రసాద్ డెడ్ బాడీ దొరకలేదు. మరోవైపు ప్రసాద్ భార్య రమణి డెడ్ బాడీ కూడా ఇంతవరకు దొరకలేదు. బాసర నిర్మల్ జిల్లా బాసర గోదావరి పరిగ ప్రాంతంలో గోదావరి నదిలో వేసామని చెప్తున్నారు. అక్కడ బాసర పోలీసులు కూడా దాన్ని కూడా ఛేదించలేకపోయారు. మరో 2 హత్యలు ఏదైతే ప్రసాద్ 2 పిల్లలు చైత్రకి 2 పిల్లలు నిజామాబాద్ జిల్లా సోన్ బ్రిడ్జ్ వద్ద పడేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా అన్నోన్ బాడీగానే గుర్తించి ఎక్కడ కూడా కేసును నమోదు చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయలేకపోయారు. కామారెడ్డి పోలీసు ఏదైతే మెదక్ జిల్లాలో జరిగిన స్వప్న హత్య కేసు కూడా ఏదైతే కల్వట్ కింద పడేసింది దాన్ని కూడా అన్నోన్ బాడీ కిందనే వేసి పడేశారు. ఎవరు కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీ చేసినట్లు దాఖలాలు అయితే కనిపించడం లేదు. పూర్తిగా ఒకటే కేసు ఆధారంగా ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన సదాశివ నగర్ భూంపల్లి గ్రామంలో జరిగిన స్రవంతి హత్య కేసును అన్నోన్ బాడీగా తీసుకున్నప్పటికీ కూడా సదాశివ నగర్ పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేశారు. స్రవంతికి ఎక్కడి నుండి ఫోన్ వచ్చింది, ఆమెకు ఎవరెవరు కాల్ చేశారనే కోణంలో కాల్ లిస్టు చేసిన నేపథ్యంలో ప్రశాంత్ నంబర్ బయటికి రావడంతో ప్రశాంత్ ను ముందుగా పోలీసులు అదుపులో తీసుకొని ఈ కామారెడ్డి పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. నిజామాబాద్ జిల్లా పోలీసులు, మెదక్ జిల్లా పోలీసులు, అదేవిధంగా నిర్మల్ జిల్లా పోలీసులు కూడా దీని అంతటి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పాలి. కేవలం కామారెడ్డి పోలీసులు సదాశివ నగర్ మండలికి సంబంధించిన సిఐ ఆధ్వర్యంలోనే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ జరిగింది. 6గురిని కూడా ఛేదించారు. మరో హత్య ఏదైతే ప్రసాద్ తల్లి సుశీల ఉందో దానికి అంతటికి సంబంధించి సుశీలనే ఉందా లేకపోతే చంపేశాడనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పోలీసులు అయితే చాకచక్యంగా ఈ హత్యలన్నింటి కూడా బయటకు తీశారనే చెప్పొచ్చు. రామదాస్ రైట్, మొత్తం మీద 7 రోజులు 6గురి హత్యలు, దాదాపు 4-5 జిల్లాల పరిధిలో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. ఓవరాల్గా నిజామాబాద్ 6గురి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద నిందితుడు ప్రశాంత్ తన స్నేహితుడు ప్రసాద్ కుటుంబాన్ని మొత్తం హతమార్చాడు. ఆస్తి కోసం ప్రసాద్ కుటుంబ సభ్యులంతా కూడా వేర్వేరు చోట్ల హత్యలు చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఆ విషయాలన్నీ కూడా నిందితుడు ప్రశాంత్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి, విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
అయితే ఇప్పటికీ కూడా ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ కూడా ఇంతవరకు లభ్యం కాలేదు. సుశీల బతికే ఉన్నారా లేదంటే ప్రశాంత్ ఆమెను కూడా చంపేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసం ఫ్రెండ్ ప్రసాద్ కుటుంబాన్ని చాలా దారుణంగా హతమార్చాడు ప్రశాంత్. ఈ హత్యలకు తన సోదరుడు అలాగే తన ఫ్రెండ్స్ సహకారం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద సంచలనం రేపిన నిజామాబాద్ హత్యలకు సంబంధించి ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో వేచి చూడాల్సింది.